న్యూయార్క్ నగరం 1989 నుండి 1993 వరకు ఒక అంధకార కాలం గడిచింది. వీధుల్లో మహిళలు భయంతో వణుకుతున్నారు. ఎవరూ రాత్రిపూట బయటకు రాలేకపోతున్నారు. కారణం ఒక మనిషి, కేవలం ఒక మనిషి. పేరు జోయల్ డేవిడ్ రిఫ్కిన్. 1959 జనవరి 20న న్యూయార్క్ సిటీలో పుట్టిన ఈ పిల్లవాడు కేవలం 3 వారాల వయసులోనే దత్తత ఇవ్వబడ్డాడు. ఫిబ్రవరి 14, 1959 వాలెంటైన్స్ డే లాంగ్ ఐలాండ్లోని ఒక సంపన్న కుటుంబం అతన్ని దత్తత తీసుకుంది. జోయల్కు చిన్నప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. లెర్నింగ్ డిజబిలిటీ వల్ల చదువుల్లో వెనుకబడ్డాడు. క్లాస్మేట్స్తో స్నేహం లేకుండా ఒంటరిగా ఉండేవాడు. 1977లో ఈస్ట్ మీడో హైస్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత నాసావ్ కమ్యూనిటీ కాలేజ్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ బ్రాక్పోర్ట్, ఫార్మింగ్డేల్ ఇలా 3 కాలేజీలకు వెళ్ళాడు. కానీ ఒక్కటి పూర్తి చేయలేకపోయాడు. చివరికి ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ మొదలుపెట్టాడు. గార్డెన్ మెయింటెనెన్స్, చెట్లు కత్తిరించడం ఇలాంటి పనులు చేసేవాడు. 1987 ఆగస్టు 22 హెంస్టెడ్, న్యూయార్క్లో పోలీసుల ప్రాస్టిట్యూషన్ స్టింగ్ ఆపరేషన్లో జోయల్ పట్టుబడ్డాడు. అండర్ కవర్ మహిళా పోలీస్ అధికారికి డబ్బు ఆఫర్ చేశాడు. ఇది మొదటి వార్నింగ్ సిగ్నల్. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మొదటి హత్య హైడీ బాల్జ్, వయసు 25. 1989 ఫిబ్రవరి 20వ తేదీ స్ట్రీట్ వర్కర్ జోయల్ తన ఈస్ట్ మీడో ఇంట్లోకి ఆమెను తీసుకువెళ్లాడు. ఆమెను చంపేశాడు. అప్పుడతను చేసిన పని మనిషి కాదు, రాక్షసుడు చేయగలిగిందే. శవాన్ని ముక్కలు చేశాడు. పళ్లను ఒక్కొక్కటిగా తీసేశాడు. గుర్తింపు కోసం. వేలికొనలను కట్ చేశాడు. ఫింగర్ ప్రింట్స్ కోసం. తలను ఒక పెయింట్ కెన్లో పెట్టాడు. న్యూజెర్సీలోని హోప్వెల్ గోల్ఫ్ కోర్స్ అడవుల్లో దాచాడు. కాళ్లను పెకోనాక్ క్రీక్ దగ్గర పారేశాడు. మిగిలిన శరీర భాగాలను ఈస్ట్ రివర్లో వేసేశాడు. మార్చి 5, 1909 గోల్ఫ్ కోర్సులోని 7వ హోల్ దగ్గర హైడీ తల కనుగొనబడింది. ఏప్రిల్ 8న కాళ్లు కనిపించాయి. కానీ 24 సంవత్సరాలు గడిచే వరకు 2013 వరకు ఆమె గుర్తింపు తెలియలేదు. DNA టెక్నాలజీ వల్లనే చివరికి తేలింది. మొదటి హత్య తరువాత జోయల్లో ఏదో మార్చబడింది. రాబోయే 4 ఏళ్లలో మరో 16 మంది మహిళలు అతని బలిగా మారారు. లిస్ట్ ఆఫ్ వివరాలు: జూలీ బ్లాక్బర్డ్, శవం ఎప్పుడూ దొరకలేదు, పేరు మాత్రమే తెలుసు. బార్బరా జేకబ్స్, వయసు 31, 1991 జూలై 14న హడ్సన్ రివర్లో శవం దొరికింది. యున్ లీ, వయసు 31, 1991 సెప్టెంబర్ 23న రాండల్స్ ఐలాండ్ దగ్గర ఈస్ట్ రివర్లో కనుగొనబడింది. మేరీ ఎలెన్ డెలూకా, వయసు 22, 1991 అక్టోబర్ 1న కార్న్వాల్, న్యూయార్క్లో దొరికింది. నంబర్ 6 పేరే తెలియకుండా మారిపోయింది. శవం కనపడలేదు. నంబర్ 9 1992 మే 13న న్యూటౌన్ క్రీక్, బ్రూక్లిన్లో 55 గ్యాలన్ స్టీల్ డ్రమ్లో తేలుతూ కనిపించింది. అన్నా లోపేజ్, వయసు 33, 1992 మే 25న ప్యాట్రిసన్, న్యూయార్క్లో. వైలెట్ ఓనీల్, వయసు 21, 1992 జూలైలో హార్లెమ్ రివర్, ఈస్ట్ రివర్, గవర్నర్స్ ఐలాండ్ 3 చోట్ల ముక్కలుగా కనిపించింది. హత్యల పద్ధతి: జోయల్ ప్రతిసారి ఒకే విధంగా పనిచేసేవాడు. స్టెప్ 1 న్యూయార్క్ స్ట్రీట్స్లో వర్కింగ్ ఉమెన్ని కనుగొనేవాడు. స్టెప్ 2 తన 1984 మాజ్డా B2000 పికప్ ట్రక్లో ఎక్కించేవాడు. స్టెప్ 3 ఒంటరి ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. స్టెప్ 4 హత్య చేసేవాడు. స్టెప్ 5 గుర్తింపుకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని తొలగించేవాడు. స్టెప్ 6 శవాలను వేరువేరు ప్రాంతాల్లో పారేసేవాడు. అతని ఫేవరెట్ డంపింగ్ గ్రౌండ్స్: ఈస్ట్ రివర్, హార్లెమ్ రివర్, కోనీ ఐలాండ్ క్రీక్,
వివిధ పార్కులు, అడవులు. చివరి హత్య టిఫానీ బ్రెసియానీ. వయసు 22. 1993 జూన్ 24వ తేదీ రాత్రి మాన్హాటన్లోని అల్లెన్ స్ట్రీట్లో టిఫానీ బ్రెసియానీ తన పంక్ రాక్ మ్యూజిషియన్ బాయ్ఫ్రెండ్ డేవిడ్ రూబిన్స్టీన్తో ఉంది. టిఫానీ డేవ్తో చెప్పింది, 20 నిమిషాల్లో తిరిగి వస్తాను. జోయల్ తన ట్రక్లో ఆమెను ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. గంటలు గడిచాయి. టిఫానీ రాలేదు. డేవిడ్ రూబిన్స్టీన్ పోలీసులను పిలిచి ట్రక్ వివరణ ఇచ్చాడు. 1984 మాజ్డా పికప్ ట్రక్, లైసెన్స్ ప్లేట్ లేదు. జూన్ 28, 1993 తెల్లవారుజామున 3:15 లాంగ్ ఐలాండ్లోని సదర్న్ స్టేట్ పార్క్ వే మీద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఒక 1984 మాజ్డా B2000 పికప్ ట్రక్ లైసెన్స్ ప్లేట్ లేకుండా వెళ్తూ కనిపించింది. పోలీసులు ఆపమని సైగ చేశారు. కానీ జోయల్ ఆగలేదు. 20 నుండి 25 నిమిషాల పాటు హై స్పీడ్ చేజ్. చివరికి జోయల్ వాహనం నియంత్రణ తప్పి లైట్ పోల్ని ఢీకొట్టింది. పోలీసులు ట్రక్లోకి చూశారు. టార్పులిన్లో కప్పబడిన టిఫానీ బ్రెసియానీ మృతదేహం. జోయల్ రిఫ్కిన్ అరెస్ట్. టిఫానీ బ్రెసియానీ హత్య కేసులో జోయల్ రిఫ్కిన్ 2nd డిగ్రీ మర్డర్కు దోషిగా నిర్ధారణ. అప్పుడతను ఒక షాకింగ్ కన్ఫెషన్ చేశాడు. ఇది మొదటిసారి కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మొదటి లైఫ్ సెంటెన్స్ టిఫానీ కేసులో సెప్టెంబర్ 1995. 2 లైఫ్ సెంటెన్సులు యువెన్స్ మరియు మార్క్వేజ్ డిసెంబర్ 1995. 3 లైఫ్ సెంటెన్సులు ఒర్వియేటో, హాలోమన్ మరియు అనుమానిత మహిళ. జనవరి 1996 7వ లైఫ్ సెంటెన్స్ సోటో. 203 సంవత్సరాలు జైలు శిక్ష. 1996లో జైలు అధికారులు నిర్ణయించారు, జోయల్ రిఫ్కిన్ చాలా అపఖ్యాతి పాలైన దోషి. సాధారణ ఖైదీలతో ఉంచితే ప్రమాదం. అట్టికా కరెక్షనల్ ఫెసిలిటీలో రోజుకి 23 గంటలు ఒంటరి గదిలో, 4 ఏళ్ల పాటు సాలిటరీ కన్ఫైన్మెంట్. 2000లో క్లింటన్ కరెక్షనల్ ఫెసిలిటీకి మార్చబడ్డాడు. ఇప్పుడు అక్కడే 200 మంది ఇతర లైఫ్ సెంటెన్స్ ఖైదీలతో ఉన్నాడు. జోయల్ రిఫ్కిన్ ఇప్పుడు 66 ఏళ్ల వృద్ధుడు. క్లింటన్ కరెక్షనల్ ఫెసిలిటీలో తన మిగిలిన జీవితం గడుపుతున్నాడు. అధికారికంగా 9 హత్యలకు దోషిగా నిర్ధారింపబడ్డాడు. కానీ పోలీసుల అంచనా ప్రకారం 17 మంది మహిళలను చంపి ఉండవచ్చు. ఈ కథ మనకు ఏం చెప్తుంది? బయటకు సాధారణంగా కనిపించే వ్యక్తి లోతల ఎంత భయంకరమైన రాక్షసుడిని దాచుకొని ఉండవచ్చో మనం ఎప్పుడూ ఊహించలేము. 1989 నుండి 1993 వరకు న్యూయార్క్లో భయంతో వణుకుతున్న కుటుంబాలు, వీధుల్లో అదృశ్యమైన 17 మంది మహిళలు, ఇప్పటికీ గుర్తించలేని కొందరు. జోయల్ రిఫ్కిన్, జోయల్ ది రిప్పర్, అమెరికా చరిత్రలో అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్లలో ఒకడు. మరిన్ని వీడియోల కోసం మిస్టర్ అశోక్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.